రీసెంట్‌గా ఒక యంగ్ ఫీమేల్ అంటే లెస్ దెన్ 35 ఇయర్స్ వుమెన్ 10 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనమాట. ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఎవరో డాక్టర్ టాబ్లెట్ ఇచ్చారు పీరియడ్ కోసం అని చెప్పి. తను మళ్ళీ చెకప్‌కెళ్ళకుండా ప్రతిసారి ప్రతి నెల 3 డేస్ ఆ టాబ్లెట్ ఏసుకుంటూ ఉంటుంది. కొంచెం కొంచెం పీరియడ్ వస్తుంది. పీరియడ్ కూడా నార్మల్ రావట్లేదు. సో, తనేమో నాకు ప్రెగ్నెన్సీ కావట్లేదు. ఏదో ప్రాబ్లమ్ ఉందని అపోహలో ఉంది. సో, ఈ ఇచ్చిన టాబ్లెట్ 3 డేస్ ఏసుకోవడం వల్ల సరిగ్గా పీరియడ్ రావట్లేదు. అసలు లైనింగ్ తయారవుతుందో లేదో కూడా చూసుకోవట్లేదు. స్కాన్ చేసుకోవట్లేదు. ఇలాంటివి చాలా చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెకప్ చేసుకొని, హార్మోన్ టెస్ట్ చేసుకొని, సరిగ్గా వాడాల్సిన నంబర్ ఆఫ్ డేస్ టాబ్లెట్స్ వాడి, ఎగ్ ఫార్మ్ అవ్వడానికి టాబ్లెట్స్ తీసుకొని, సింపుల్ ఫాలిక్యులర్ స్టడీ, ఓవ్యులేషన్ ఇండక్షన్ స్టడీస్ చేస్తే కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో, డోంట్ నెగ్లెక్ట్ యువర్ మెన్స్ట్రువల్ సైకిల్. మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రావట్లేదు అంటే జస్ట్ ఒక 2, 3 రోజులు టాబ్లెట్ తీసుకొని పీరియడ్ వచ్చేసి, పీరియడ్ కరెక్ట్ అయిపోతే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అన్న ఊహలో ఉంటారు. జస్ట్ టాబ్లెట్ ఏసుకోవడం వల్ల పీరియడ్ వస్తే దాని వల్ల ఓవ్యులేషన్ అవుతుందని కాదు. పీరియడ్ రావడానికి ఇచ్చే టాబ్లెట్ వేరు. ఎగ్ పెరిగి, ఎగ్ పగిలి ఫెర్టిలైజ్ అవ్వడానికి ఇచ్చే మెడికేషన్స్ ఫాలో అప్ వేరు. సో, ఈ చిన్న చిన్న ట్రీట్మెంట్స్‌తో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి చెకప్‌కెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది.